మిత్రులకు నమస్తే. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. కాలేజీలో ఫీజుల పైన ఏ విధంగా మరి పెంచాలి అని ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఫీజులపై కమిటీ వేస్తామని చెప్పేసి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రత్యేకంగా ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్ చూసినట్టయితే ఫీజులపై కమిటీ, ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, విద్యా ప్రమాణాలు, మెరుగైన వసతులే ప్రమాణికం, గత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికల పరిశీలన, పరిగణనలోకి సుప్రీంకోర్టు తీర్పులు, కౌన్సిలింగ్కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వచ్చినటువంటి వార్త. అయితే ఇందులో మనకు తెలిసినటువంటి ఏంటంటే గతంలో 2015లో చేసినటువంటి ఇన్స్పెక్షన్లో ఏవైతే విజిలెన్స్ వాళ్ళతోటి, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళతోటి, వివిధ శాఖలతోటి తనిఖీలు ఏవైతే చేశారో ఆ తనిఖీలు చేసినటువంటి రిపోర్ట్లు ఎక్కడున్నాయి, వాటి రిపోర్ట్ల ఆధారంగా ఒకసారి పరిశీలించిన తర్వాత మనం ఫీజుల పెంపు పైన నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మనకు కనపడుతుంది. వాస్తవానికి మనం చూసినట్టయితే ఫీజుల పెంపు అనేది ఎక్కువగా అధ్యాపకుల యొక్క వేతనాలపైన ఆధారపడి ఉంటుంది. వారికి అధికంగా ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని ఇవాళ ఫీజుల పెంపు అనేది జరగాలి. కానీ అధ్యాపకుల యొక్క వేతనాలు ఎక్కడ కూడా గత 10 ఏళ్ళ నుంచి ఏ ఒక్క కళాశాలలో కూడా పెంచనటువంటి పరిస్థితి, పే స్కేల్స్ ఇవ్వనటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితులలో ఏ విధంగా పెంచుతారనేది ఒక సమస్యగా మారిపోయింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వము గుదిబండలాగా విద్యార్థులకు మేలు చేసే విధంగా యజమాన్యాలకు మద్దతు లేకుండా విద్యార్థులకు న్యాయం చేయాలని వాళ్ళ భవిష్యత్తు దృష్టి ఆలోచించి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా మనకు ఫీజులు ఇష్టానుసారంగా పెంచుకుంటూ వచ్చినటువంటి గత ప్రభుత్వాలు, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం ఫీజుల పెంపు పైన తర్జన భర్జన చేస్తున్నట్టు కనపడుతుంది. లక్షల రూపాయలు, దాదాపు మినిమం 45,000 ఉంటే మ్యాక్సిమం 1,65,000 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ కాలేజీల వ్యత్యాసం ఎందుకు? 45,000 ఒక కాలేజీలో, 1,30,000, 1,40,000, 1,50,000, 1,65,000 ఇలాంటి ఫీజులు ఒక్కొక్క కాలేజీలో ఉన్నాయి. కొన్ని కాలేజీలలో 1,00,000 కన్నా తక్కువగా ఉన్నాయి. ఈ ఒకే సర్టిఫికెట్, ఒకే యూనివర్సిటీ సంబంధించినటువంటి ఈ టెక్నికల్ బోర్డు కావచ్చు, ఏఐసిటీ కావచ్చు, అఫిలియేటెడ్ బోర్డు, మరి ఇవన్నీ కూడా ఒకే కమిషన్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థలకు వ్యత్యాసంగా ఈ ఫీజుల వ్యత్యాసం ఎందుకని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అన్ని కాలేజీలకు ఒకే విధంగా ఫీజులు ఉండేటువంటి స్థితిని తీసుకురావాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఇవాళ ఫీజులు పెంచి ఇష్టానుసారంగా విద్యార్థులపైన భారం మోపాలను చూస్తున్నటువంటి కొంతమంది ఎత్తుగడలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసినట్టుగా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఏది ఏమైనా ఫీజుల పెంచాలంటే ఖచ్చితంగా పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు మేలు జరిగే విధంగా వారికి న్యాయమైనటువంటి జీతాలు, వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అధ్యాపకుల దృష్ట్యా ఆలోచించి, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించి ఇంజనీరింగ్ కళాశాలలకు మరి ఫార్మసీ కళాశాలలకు కలిపి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా అధ్యాపకులకు మేలు జరిగే విధంగా జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.